డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసులోనే 10th క్లాస్ పరీక్షా పేపర్లు దొంగతనం చేసి వాటిని అమ్ముతూ పట్టుబడ్డాడు అనే ఒక ఆరోపణని పదే పదే తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ రోజున అది మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే, మరి రీసెంట్గా ఈ 10th వాల్యుయేషన్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ దీని మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్కి ప్రతిగా మరి టీడీపీ పార్టీ నుంచి కానీ, నారా లోకేష్ దగ్గర నుంచి కానీ, చిన్నప్పుడే 10 పేపర్లు దొంగతనం చేసి నువ్వు కూడా మాట్లాడేవాడివా అన్నట్టుగా కొంత సమాచారాన్ని బయటకు వదులుతూ ఉన్నారు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి నిజంగానే చిన్నప్పుడే, అంటే దీన్ని అసలు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎవరు, ఎప్పుడు తీసుకొచ్చారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ 10th క్లాస్ పరీక్షా పేపర్లు దొంగతనం చేశాడా, చేసే అవకాశం ఉందా, చేస్తే అది ఎప్పుడు జరిగింది, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు దీన్ని తొక్కిపట్టేశారా, ఊరుకోబెట్టారా, లేకపోతే మెదలకుండా వదిలేశారా అనే అంశాలు మొత్తాన్ని ఈ వీడియోలో కూలంకషంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జడ్జి చేయటానికైతే ఏం లేదు, ఎందుకంటే 10th క్లాస్ పరీక్షా పేపర్లు దొంగతనం చేశాడని మరి 2015లో కాల్వ శ్రీనివాసులు అనే టీడీపీ నాయకుడు అసెంబ్లీ సాక్షిగానే చెప్పాడు ఆ మాట. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోల్ చేశారు, ప్రతిగా దానికి ఎన్నో నిరసనలు తెలిపారు, ఇవన్నీ చేశారు. కానీ మరి అసెంబ్లీలో చెప్పిన ఈ మాట ఇది అసత్య ప్రచారము, అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదని క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి కానీ, అసలు విషయం నిగ్గు తేల్చాలనే విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో పాటుగా టీడీపీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. 10 పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు కానీ, దాని వాల్యుయేషన్ అప్పుడు కానీ, పేపర్ లీక్ అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఇప్పటికీ నారా లోకేషే 3 సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. రీసెంట్గా మొన్న 10th వాల్యుయేషన్స్లో జరిగిన మాల్ ప్రాక్టీస్ సందర్భంగా కూడా దీన్నే ఉదహరిస్తూ వస్తున్నారు. అసలు ఈ విషయం పట్ల నిజం ఏమిటి అనేది కూడా ఒకసారి కూలంకషంగా పరిశీలించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఎక్కడెక్కడ చదివాడు, మరి కాల్వ శ్రీనివాసులు ఆరోపిస్తున్న దాని ప్రకారంగా ఈ పేపర్లని ఎక్కడ దొంగలించాడు అని అంటే, 2015లో జరిగిన ఒక అసెంబ్లీ కార్యక్రమాల్లో కాల్వ శ్రీనివాసులు ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక రిటార్ట్ ఇవ్వటం కోసం, ఎందుకంటే కావాలంటే ఇంగ్లీష్ నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని ఆయన ఈ రకంగా ఊదరగొట్టేస్తూ ఉంటే అప్పుడు చెప్పిన ఒక మాట ఇది. దాంతోపాటుగా ఈ కాల్వ శ్రీనివాసులు ఆరోపణ చేసింది కూడా మరొకటి కూడా ఉంది. రోసయ్యకి వైఎస్ విజయమ్మకి జరిగిన మధ్య కాన్వర్జేషన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయన్ని హైదరాబాదులో ఉంచుకోవటం నా వల్ల కాదు, ఈయన్ని బెంగళూరు నుంచి రానియకుండా చేయండి అని అంటూ ఉన్నాడు అనే కొంత ఈ సమాచారాన్ని కూడా ఆ రోజున అసెంబ్లీలోనే చెప్పాడు. మరి ఆ రోజు ఏం గోల్ జరిగింది అనేది చూస్తే దీన్ని నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టుపట్టలేదు. కాల్వ శ్రీనివాసులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక 1986, 87 ఈ అకాడమిక్ ఇయర్కి గాను ఉన్న ఈ 10th క్లాస్ పేపర్స్ని శివశివాని పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఉన్న ఒక స్కూల్ నుంచి ఈయన శ్రీకాంత్ రెడ్డి అనే మరొక ఈయన ఫ్రెండు జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి దొంగతనం చేసి దాన్ని ఒక మారుతి వ్యాన్లో పెట్టుకుని హిమాయత్ నగర్లో ఈ పేపర్లని సేల్ చేస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ మారుతి వ్యాను, కొన్ని చోట్ల మారుతి కారు 800 కార్ అని వస్తుంది, మరి కొన్ని చోట్ల మారుతి వ్యాన్ అంటూ ఉన్నారు. అసలు నిజం ఏదనేది ఎవరికి తెలియదు. మరి ఆ కారు యొక్క రిజిస్ట్రేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీదనే ఉంది అనేదాన్ని కూడా ఆయన ఆరోపణలో ఇది వచ్చింది. అసలు ఫస్ట్గా ఈ 10th క్లాసు పరీక్షా పేపర్ల దొంగతనం అనే అంశాన్ని మరి మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ తీసుకొచ్చింది ఈ 2015 అసెంబ్లీ సాక్షిగా కాల్వ శ్రీనివాసులు తీసుకొచ్చాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడా? 86, 87 నాటికి అతని వయసు ఎంత ఉంది అని అంటే కనుక మనకున్న సమాచారం ప్రకారంగా నేను ఈ పక్కన కొన్ని ఫోటోలను కూడా, పాత జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా ప్లే చేస్తాను. మనకున్న సమాచారం ప్రకారంగా ఆయన 1972 డిసెంబర్ 21న పుట్టాడనేది ఉన్న సమాచారం.
మరి మనకున్న మరొక సమాచారం ప్రకారంగా ఈ పక్కన ఫోటో కూడా ఒకటి చూపిస్తాను చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి 3వ తరగతి చదువుతున్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తీసిన ఒక ఫోటో. అంటే ఈ క్లాసు అయిపోయిన సందర్భంగా మరి పిల్లలందరితోటి టీచర్లు దిగే ఫోటో లాంటిది అనుకుంటాను ఇది. 1982 నాటికి ఆయన 3వ తరగతి చదువుతూ ఉన్నాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. మరి 10 సంవత్సరాలకి ఇంకా 3వ తరగతిలో ఎందుకున్నాడో తెలియదు. యాక్చువల్గా మనకున్న ఈ లెక్క ప్రకారంగా 14 ఏళ్ళకి 10th అయిపోతుంది. ఇంకో 4 సంవత్సరాల్లో 10th అయిపోవాల్సినాడు 7th పబ్లిక్ ఎగ్జామ్స్. ఆ రోజున మరి సిబిఎస్ఈ రాస్తున్నాడు, పబ్లిక్ ఉందో లేదో నాకు తెలియదు. స్టేట్ బోర్డులో అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి మొత్తానికి ఈయన చెబుతున్న దాని ప్రకారంగా మనకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగా ఈయన 1991లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12th ఎగ్జామ్స్ రాశాడు. సిబిఎస్ఈ బోర్డు మరి ఇంటర్మీడియట్ కాకుండా 11th 12th ఉంటాయి. అప్పట్లో జరిగిన స్పోర్ట్స్ దీంట్లో జరిగిన ఈ ఒక నాగార్జున సర్కిల్, రెడ్ సర్కిల్ అనే దానికి ఈయన ఈ ఆటల పోటీల్లో ముందంజలో ఉన్నాడు. అసలు హౌస్ క్యాప్టెన్గా ఉన్నాడు అనే ఫోటోలు కూడా కొన్ని వచ్చాయి. అప్పట్లో 1991లో ఈయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి బయటకు వచ్చినట్టు లెక్క, 12 పూర్తి చేసుకొని. అంటే ఈ 1972లో పుట్టిన జగన్మోహన్ రెడ్డి 82కి ఇంకా 3వ తరగతి చదువుతూ ఉంటే 86, 87కి ఆయన దాదాపుగా 8కో 9కో వచ్చి ఉండాలి. అంటే 8, 9 తరగతుల్లోనే ఈయన 10 పరీక్ష పేపర్లను దొంగలించేసి ఒక మారుతి వ్యాన్లో పెట్టుకొని మరి వాళ్ళే డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళారా లేకపోతే డ్రైవర్ని తీసుకొని వెళ్ళారా? మరి ఈ 8, 9 తరగతుల్లో చదువుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి 10 పరీక్ష పేపర్లను దొంగలిస్తాడా? కాకపోతే అప్పటికి ఆయనకి మంచి వయసే ఉండొచ్చు. యాక్చువల్గా అన్నిట్లోనూ టాప్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలకి ఇంకా 3 తరగతి ఎందుకు చదువుతూ ఉన్నాడు? దీంతో పాటుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్న జగన్మోహన్ రెడ్డి మరి శివశివాని పబ్లిక్ స్కూల్ అంటే దాదాపుగా అది స్టేట్ బోర్డుది. ఆ 10 పేపర్లను దొంగలించి దాన్ని ఎందుకు అమ్ముకోవాలనుకున్నాడు? అంటే అప్పటి నుంచే క్రిమినల్ మైండ్ సెట్ ఉంది అనేది చెప్పే ఉద్దేశమా ఈ కాల్వ శ్రీనివాస్ది అని అంటే ఏ విషయంలోనూ ఒక క్లారిటీ లేకుండా పోయింది. 1986, 87లో టీడీపీయే మళ్ళీ అధికారంలో ఉంది. ఎన్టీ రామారావు నేతృత్వంలో టీడీపీ అధికారం సాగిస్తోంది ఇక్కడ. మరి ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని ఎందుకు వదిలేశారు? జగన్మోహన్ రెడ్డి ఎంత తోడవుతాడని ఆ రోజు తెలియక వదిలేశారా? ఎందులోనూ క్లారిటీ లేదు. ఆరోపణలు అయితే బాగా గుప్పిస్తున్నారు, వీళ్ళు క్లారిటీ ఇవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా దమ్ముంటే దీన్ని ప్రూవ్ చేయండి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ రోజున ఆయన అడగలేదు. మరి అంటే ఇందులో నిజం ఉందా అని అనుకోవటానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఏది ఏమైనా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుమ ఈ విషయం అయితే ఇలా నలుగుతూనే ఉందా తప్ప నిజమైతే ఎక్కడా తెలియడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.